రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు స్వీట్ బాదుషా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం అర టేబుల్ స్పూన్, డాల్డా లేదా బటర్ పావు కప్పు, బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా 1 పించ్, నూనె వేయించుకోవడానికి సరిపడినంత. ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని అందులో చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి, తర్వాత డాల్డాను కరిగించుకుని వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా తయారు చేసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషా షేప్‌ను తయారు చేసుకోవాలి. ఎడ్జెస్ ముందుగా వేలితో ఇలా సన్నగా నొక్కిన తర్వాత ఒక్కొక్కటి మడత పెట్టుకుంటూ రావాలి. ఇలా మడత పెట్టుకుంటూ చివరకు వచ్చేటప్పటికి షేప్ తయారవుతుంది. వీటిని ఒక పక్కన సిద్ధం చేసుకోవాలి. వేరొక విధంగా బాదుషా అయితే పిండిని ఇలాగా మిడిల్ మధ్యలోకి వేళ్ళతో నొక్కబెడితే ఈ షేప్ తయారవుతుంది. ఈ సిద్ధం చేసుకున్న బాదుషాలను ఒక పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో షుగర్ వేసుకుని 3/4 కప్పు వాటర్ వేసుకుని సిమ్‌లో బాగా మరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిపోయి బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుని తర్వాత యాలకుల పొడిని కూడా వేయాలి. నిమ్మరసం వేయడం వలన క్రిస్టలైజేషన్ కాకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 వేళ్లతో నొక్కబెడితే జిగురుగా తయారవుతుంది. అంటే పాకం రెడీ అయినట్టు లెక్క. స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. బాదుషాలు ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సిద్ధం చేసుకున్న బాదుషాలను నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. అలా వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిని వదిలిన తర్వాత ఇలా నురగలంతా పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం హీట్లో పెట్టుకుని ఒక్కొక్క బాదుషాను స్పూన్తో తిరగవేసుకోవాలి. అలా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఒక్కొక్క బాదుషాను తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సిద్ధమైన పాకంలోకి వాటిని వేసుకోవాలి. ఇప్పుడు పాకంలో ఒక 2-3 నిమిషాలు బాగా ములిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు నానబెట్టాలి. అలా ఉంచడం వలన పాకం బాగా పీల్చుకుని బాదుషాలు రుచిగా ఉంటాయి. అంతే, రుచికరమైన టేస్టీ బాదుషా రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.